అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరద బీభత్సం సృష్టించింది. ఓ తల్లి కుమారుడితో పాటుగా మరో వ్యక్తి కాలువలో కొట్టుకుపోయారు. వీరి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఘటనలో ఓ చిన్నారి కొట్టుకుపోగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు ప్రాణాంతకంగా మారాయి. ఈ క్రమంలో ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ సమీపంలో షేక్ మున్ని తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి నడుస్తుండగా రాతి పలక విరిగిపోవడంతో కాలువలో పడిపోయారు. వారిని కాపాడేందుకు ముందుకు వచ్చిన పొరుగువాడైన గణేష్ కూడా వరద ప్రవాహానికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఇక మరో విషాద ఘటన రామాపురం పరిధిలోని ఓ కాలువలో 5 ఏళ్ల యామిని అనే చిన్నారి కొట్టుకుపోయింది. ఆ చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా అంతటా వర్షపాతం పెరుగుతుండటంతో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 లేదా 112 నెంబర్లకు ఫోన్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.